టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలే కరువైపోతున్న తరుణంలో తలుక్కున మెరిసింది శ్రీలీల. పెళ్లి సందడిలో అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొందరు చెబుతుంటారు. అయితే శ్రీలీల మాత్రం ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు యాక్టర్గా మారింది. ఒక్కసారి ధమాకా, ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అయితే 2-3 ప్లాపులు తగిలేసరికి అందరిలాగానే సైలెంట్ అయిపోయింది. అయితే పుష్ప 2లో కిసిక్ సాంగ్తో ఒక్కసారిగా పడిలేచిన కెరటంలా నిలిచింది. తాజాగా నితిన్ సరసన రాబిన్ హుడ్తో మళ్లీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శ్రీలీల మీడియాతో తన ముచ్చట్లు పంచుకుంది. కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలో మధ్యలో కొంతకాలం గ్యాప్ వస్తుందని ముందే అనుకున్నా. ఎంబీబీఎస్ పరీక్షలు ఉండడంతో కావాలనే గ్యాప్ తీసుకున్నా. ఈ క్రమంలోనే మంచి కథల్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయితే చదువు కూడా ముఖ్యమే కదా. రాబిన్ హుడ్ కోసం ముందుగా రష్మిక అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో డైరెక్టర్లు వెంకీ కుడుమల గారు నాకు ఫోన్ చేశారు. ఈ క్యారెక్టర్ రష్మికకు బాగా నచ్చింది. ఇద్దరం ఫ్రెండ్స్ కావడంతో పుష్ప 2 షూటింగ్ సమయంలో దీని గురించి చర్చించాం. రష్మిక సలహాతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. రాబిన్ హుడ్లో నీరా వాసుదేవ్ అనే యువతి పాత్రలో కనిపిస్తా. విదేశాల నుంచి వచ్చిన అమ్మాయి ఈ ప్రపంచమంతా తన చుట్టూనే తిరుగుతుందనే భ్రమలో ఉంటుంది. అందమైన ఆ పాత్రని తెరపై చూస్తేనే బాగుంటుంది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. గతంలో కూడా ఇలాంటి పాత్రలు చేసిన ఇంత ఫన్ ఉన్న సినిమాని నా కెరీర్లో ఇప్పటి వరకు చేయలేదు. ఈ మధ్య బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తున్నానని అందరూ నన్ను అడుగుతున్నారు. ముందుగా నేనే తెలుగు అమ్మాయిని. తెలుగు చిత్ర పరిశ్రమ నా పుట్టినిల్లు లాంటిది. ఎక్కడికి వెళ్ళినా నా ప్రాతినిధ్యం టాలీవుడ్కే. ఇతర భాషల్లో ఛాన్సులు వచ్చినా బ్యాలెన్స్ చేసుకోగలను. ఎక్కడికి వెళ్ళినా తెలుగు అమ్మాయిగా అందరూ గర్వపడేలా చేయాలన్నదే నా లక్ష్యం. భగవంత్ కేసరి సినిమా నా కెరీర్పై చాలా ప్రభావమే చూపించింది. ఆ మూవీ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా బిజ్జీ పాప అని పిలిచేవారు. అలాంటి బలమైన క్యారెక్టర్లు కెరీర్లో తొలినాళ్లలోనే రావడం నా అదృష్టం అని శ్రీలీల చెప్పుకొచ్చింది.